సింహాచలం గిరి ప్రదక్షిణ లక్షలాది మంది భక్తులు నడిచే మహాఘట్టం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గిరి ప్రదక్షిణ దూరం ఖచ్చితంగా 32 కిలోమీటర్లే ఎందుకు ఉంటుంది? 30 లేదా 35 ఎందుకు ఉండదు? అసలు గర్భగుడిలో ఉన్న సింహాచలేశుని పాదాలు నేల మీద కాకుండా పాతాళంలోకి ఎందుకు కూరుకుపోయి ఉంటాయి? సంవత్సరంలో 364 రోజులు స్వామివారి నిజరూపం బయటకు కనిపించకుండా చందనంతో ఎందుకు కప్పేసి ఉంచుతారు? పురాణాలను దాటి సైన్స్‌కి సైతం అంతుచిక్కని సింహాచలం కొండ రహస్యాలు, ఆకాశం నుంచి దూకిన నరసింహుని రోమాంచితమైన చరిత్ర, అలాగే 2026 గిరి ప్రదక్షిణ పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ ఎప్పుడు జరుగుతోందో తెలుసుకుందాం. ఆషాఢ పౌర్ణమిని గిరి పౌర్ణమి అని కూడా అంటారు. ఈ 2026 సంవత్సరంలో జూలై 28వ తేదీన ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మొదలై జూలై 29 ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. జూలై 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు సింహాచలం తొలి పావంచ అంటే మెట్ల మార్గం ప్రారంభం. అంటే మెట్ల మార్గం ప్రారంభం దగ్గర స్వామివారి పుష్పరథం కదులుతుంది. అక్కడ నుంచి అడవివరం, హనుమంతువాక, అప్పుగర్, సీతమ్మధార, మాధవధార, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా మళ్ళీ తొలి పావంచాకు చేరుకుంటుంది. లక్షలాది మంది వస్తారు కాబట్టి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రతి 5 కిలోమీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం, 50కి పైగా వాటర్ ట్యాంకులు, మొబైల్ మెడికల్ యూనిట్లు, బయో టాయిలెట్స్ సిద్ధంగా చేశారు. జూలై 29న ప్రదక్షిణ ముగించిన భక్తులకు స్వామివారి ఉచిత దర్శనం కూడా కల్పిస్తున్నారు. అంతేకాదు, ప్రదక్షిణ చేయలేని వారు కొండపైన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినా గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు తెల్లవారుజామున స్వామివారికి చివరి విడత చందన సమర్పణ జరుగుతుంది. సుమారు 125 కేజీల చందనాన్ని స్వామికి లేపనంగా రాస్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గిరి ప్రదక్షిణ దూరం ఖచ్చితంగా 32 కిలోమీటర్లే ఎందుకు ఉంటుంది? 30 లేదా 35 కిలోమీటర్లు ఉండొచ్చు కదా. దీని వెనుక విన్న లాజిక్ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ 32 అనే సంఖ్యకు నరసింహస్వామికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చినప్పుడు సరిగ్గా 32 రూపాలను ధరించాడట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అనే అత్యంత శక్తివంతమైన నరసింహ మూలమంత్రంలో ఉండే అక్షరాలు కూడా ఖచ్చితంగా 32 అక్షరాలే. అందుకే ఈ కొండ చుట్టుకొలత 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 32 కిలోమీటర్లు నడిస్తే ఆ నరసింహుని మూలమంత్రాన్ని 32 సార్లు జపించినంత, ఏకంగా భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వినడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదూ. ఇక సింహాచలేశుడి విగ్రహం గురించి చెప్పుకోవాల్సిన మరో అద్భుతం. ఆయన పాదాలు ఈ గుడిలో స్వామివారి విగ్రహం అడుగు భాగాన పాదాలు కనిపించవు. అవి భూమిలోకి కూరుకుపోయి ఉంటాయి. ఎందుకో తెలుసా? తన తండ్రి హిరణ్యకశిపుడు పెడుతున్న చిత్రహింసలు భరిస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తుంటాడు భక్త ప్రహ్లాదుడు. ఒకరోజు హిరణ్యకశిపుడి భటులు ప్రహ్లాదుని ఈ సింహాచలం కొండపై నుంచి లోయలోకి విసిరేస్తారు. అప్పుడు ప్రహ్లాదుడు ఆర్తిగా శ్రీహరి కరుణించు అని వేడుకుంటాడు. ఆ అరుపు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి వినపడుతుంది. వెంటనే తన భక్తుడిని కాపాడటానికి గరుత్మంతుడు ఎక్కి వాయువేగంతో బయలుదేరుతాడు. కానీ భక్తుడి ప్రాణం పోతోందన్న ఆతృతలో గరుత్మంతుడి వేగం కూడా స్వామికి సరిపోలేదు. ఇంకా వేగంగా వెళుతూ గరుత్మంతా అని ఆజ్ఞాపిస్తాడు. గరుత్మంతుడు తన శక్తినంతా కూడదీసుకుని ఎగిరినా స్వామి ఆతృత ముందు ఆ వేగం సరిపోదు. ఇక లాభం లేదనుకుని ఆకాశం మధ్యలో నుంచే స్వామివారు నేరుగా ఈ సింహాచలం కొండ మీదకు దూకేస్తారు. ఎంత వేగంగా దూకారో తెలుసా? ఆ దూకిన వేగానికి, ఆ భారానికి స్వామివారి 2 పాదాలు పాతాళంలోకి కూరుకుపోయాయి. వెంటనే భక్త ప్రహ్లాదుడిని తన చేతుల్లోకి తీసుకొని రక్షిస్తాడు. అలా ప్రహ్లాదుడి కోసం ఆకాశం నుంచి దూకిన ఆ శ్రీహరి పాదాలు నేటికి భూమిలోనే ఉండిపోయాయని స్థల పురాణం చెబుతోంది. హిరణ్యకశిపుని సంహారం తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదు. ఆ కోపంతోనే ఈ కొండల మీద సంచరిస్తున్న స్వామిని చూసి దేవతలంతా భయపడిపోయారు. అప్పుడు ప్రహ్లాదుడే స్వయంగా వచ్చి, స్వామి శాంతించండి, మీరు ఆదివరాహ అవతారంలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఆ రూపంలో దర్శనమివ్వండి అని ప్రార్థిస్తాడు.
భక్తుడి కోరిక మేరకు స్వామి వరాహలక్ష్మి నరసింహస్వామిగా, అంటే వరాహముఖం, నరసింహుని దేహంతో మనుష్య రూపంలో అవతరించాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ విగ్రహం పుట్టలో కలిసిపోయింది. యుగాలు మారాయి. త్రేతాయుగంలో చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి తన భార్య ఊర్వశితో కలిసి పుష్పక విమానంలో ఆకాశ మార్గాన వెళ్తుండగా సరిగ్గా ఈ సింహాచలం కొండపైకి రాగానే ఆ విమానం ఆగిపోయింది. ఏంటి ఇలా జరిగింది అని రాజు కలవరపడుతుండగా స్వామివారు కలలో కనిపించి, నేను ఇక్కడ పుట్టలో ఉన్నాను అని చెబుతారు. వెంటనే పురూరవుడు ఆ పుట్టను తవ్వి స్వామివారి నిజరూపాన్ని బయటికి తీస్తాడు. కానీ స్వామివారిలో ఉన్న ఉగ్రత్వం వల్ల ఆ విగ్రహం నుంచి భయంకరమైన వేడి పుట్టుకొస్తుంది. అది గమనించిన పురూరవుడు స్వామివారిని శాంతింపజేయడానికి 1000 కడవుల గంగాజలంతో పంచామృతాలతో అభిషేకం చేసి ఆ వేడిని తగ్గించడానికి స్వామివారి శరీరమంతా చందనంతో కప్పేస్తాడు. ఆ రోజే వైశాఖ శుద్ధ తదియ, అంటే మనం ఇప్పుడు పిలుచుకునే అక్షయ తృతీయ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆచారం అలాగే కొనసాగుతుంది. సంవత్సరంలో ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారు చందనం లేకుండా ఆ నిజ రూపంలో దర్శనమిస్తారు. మిగతా 364 రోజులు స్వామి చందనంతోనే కప్పబడి ఉంటారు. దీనినే మనం చందనోత్సవం అని పిలుచుకుంటాం. అంతేకాదండోయ్! ఇక్కడ స్థానికంగా మరో కథ కూడా ప్రపంచంలో ఉంది. దుగ్గున అనే ఒక బోయవాడు అడవిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా తన పంటను ఏదో జంతువు నాశనం చేస్తోందని బాణం వేస్తాడట. ఆ బాణం తగిలి రక్తం కారుతూ ఒక వరాహం పుట్టలోకి వెళ్ళిపోతే ఆ పుట్టను తవ్వి చూడగా రక్తమోడుతున్న నరసింహస్వామి కనిపించడట. కంగారు పడిన ఆ బోయవాడు అక్కడే ఉన్న ఆయుర్వేదం మూలికలను గంధంలా నూరి ఆ గాయానికి పూశాడని, ఆ పద్ధతే ఇప్పుడు చందనోత్సవంగా మారిందని స్థానికులు చెబుతుంటారు. ఇదండి మన సింహాచలం అప్పన్న వెనుక ఉన్న అద్భుతమైన, అవధులు లేని భక్తి చరిత్ర. ప్రహ్లాదుడి కోసం పాతాళానికి పాదాలు దిగబడేలా దూకిన ఆ శ్రీహరి కరుణకు ఏటా జరిగే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఒక గొప్ప నిదర్శనం. మరి ఎప్పుడైనా సింహాచలం గిరి ప్రదక్షిణ చేశారా? ఆ 32 కిలోమీటర్లు నడిచేటప్పుడు మీ అనుభవం ఎలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో పంచుకోండి. ఈ 2026లో గిరి ప్రదక్షిణకి వెళ్ళబోయే మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన చరిత్రను తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ ఫ్యాక్ట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సింహాద్రప్పన్న నమో నమః.